మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏమండి ఏసీపీ గారు, మీ డిపార్ట్మెంట్ ఇచ్చేది చాలక బుచ్చిబాబు దగ్గర నెలకు జీతం ఎంత పుచ్చుకుంటున్నారు? అది ఇంతవరకు ఎంత లంచం పుచ్చుకున్నారు? ఏమండి ఏం చేశాడండి? ఏం చేశాడా? నీ పెద్ద కొడుకునే అడుగు. చిన్నవాడు చెడ్డవాడు అనుకుని ఇంట్లోంచి తరిమేశాను, ఇరుగారేదో బుద్ధిమంతుడు అనుకుని నా నెత్తెక్కించుకున్నాను. చిచి, ఏం జరిగిందండి? నీ కొడుకు బండారం అంతా బయటపడింది. వీడు నేరస్తులకి కూలీకోట్లకి గొడుగు పెట్టి లంచాలు పుచ్చుకుంటున్నాడు. మనల్ని దగ్గర చేసి మంచివాడిగా నటిస్తున్నాడు. ఇన్నేళ్లు నేను పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. మనల్ని మోసం చేశాడు. పార్వతి, ఏంటమ్మా నేను చేసిన తప్పు? ఆయన కొడుగ్గా పుట్టడమా? నేను నా పిల్లల పిల్లలు సంతోషంగా ఉండాలనుకోవడమా? నీతి నిజేత అని చెప్పి ఆయన ఏం సంపాదించాడు? ఈ ఇల్లు కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించింది, మీ ఆయన సంపాదించింది కాదు. ఇవాళ నేను ఏసీపీగా ఉన్నానంటే కారణం అది మీ ఆయన చెప్పించే చదువు కాదు. లంచాలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఆ లంచాలు ఇవ్వడం నేను లంచాలు పుచ్చుకున్నాను. తప్ప? తప్పు కాదురా, చాలా గొప్ప పని చేశావు. తప్పో గొప్ప అమ్మా, ఆ రోజు నీ ఆపరేషన్ ₹1,00,000 అవసరం అయితే ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చాను. అది ఎప్పటి చెప్పావుగా? మీరు ఒప్పుకోని ఆ రోజు అలా చెప్పాను. ఈ రోజు నిజం చెప్తున్నాను. ఆ డబ్బు అలా సంపాదించిందే. మీ మాట వింటే రిటైర్ అయ్యే నాటికి ఎస్ఐగానే ఉండేవాడిని. చీచి చీచి, వీడి మాటలు వినడానికే నాకు అసహ్యంగా ఉంది. పార్వతి, వీడికా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో ఏం మాట్లాడతానో నాకే తెలియదు. పొమ్మను, వాడిని ఇంట్లో నుంచి బయటికి పొమ్మను. కళ్యాణి, అమ్మ కళ్యాణి, ఏమిటమ్మా ఇదంతా? ఏమిటని అడుగుతారే? ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమన్న తర్వాత ఇంకా ఇక్కడే ఉంటాం అనుకుంటున్నారా? చక్రి, నేను తాతయ్య నాన్న రాను. బుద్ధిగా నడవకపోతే వీపు చిట్లిపోతుంది. ఇక్కడే ఉండి గాంధీ తాతగారి మనవళ్ళ దిక్కులేని చావచ్చేస్తావా? తాతయ్య నువ్వు వెళ్ళను తాతయ్య, మేము అమ్మో నాన్నతో పెడితే చెడిపోతా తాతయ్య. రారా? పార్వతి, ఊరుకో. ఊరుకో పార్వతి, ఊరుకో. మన పిల్లలకు మనం న్యాయం చేయాలనుకున్నాం, కానీ వాళ్ళే మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా ఉన్నా నీకు నేను, నాకు నువ్వు ఉన్నాగా. ఊరుకో, ఊరుకో. అయ్యగారు, పొద్దుటి నుంచి అమ్మగారు ఏమీ తినలేదు. ఈ పాలైనా తాగమని చెప్పండి. తీసుకో పార్వతి. అయ్యగారు, మీరేమీ అనుకోపోతే నేను మాట చెబుతాను. ఏమిట్రాని? ఏం లేదండి, మీకు రవిబాబు గారి మీద కోపం రావడానికి కారణం మధుబాబు గారే కదండి. నిజానికి ఆ రోజు మధుబాబు గారు లంచం పుచ్చుకుంటుంటే నువ్వు లంచం పుచ్చుకున్నట్టు నాన్నగారికి తెలిస్తే ఆయన బతకరని తగువాడి చివరి కాలంలో తన మీదే పడ్డా భరించారండి. మీకు మధుబాబు గురించి నిజం తెలియకూడదని చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నానన్నారండి. అలాగా? అది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. సినిమా పేరా? కాదు, రోడ్డు పేరు. అదేంటి? షూటింగ్ కోలాహలం. దూరంగా ఒక కుర్చీలో రాఘు కూర్చొని ఉన్నారు. రాఘు ఎవరు? కె రాఘవేంద్రరావు గారు. ఇంకొక పక్క కుర్చీల్లో బుజ్జి, పప్పి, చంటి కూర్చొని ఉన్నారు. వాళ్ళెవరు? మీనా, రోజా, నగ్మ. ఇంతలో గుంపులోంచి ఓ బలమైన చెయ్యి నగ్మ భుజం మీద పడింది. చెవుమని హిందీలో కేక వేసింది. నేను ఇమ్మీడియట్ గా చుబుకం పట్టుకొని మత్రావ్ మత్రావ్ మైహూ మైహూ అన్నాను. అంతే, పక్కనున్న మోటార్ బైక్ ఒక్క తండ్రి తన్నాను.
చేత్తో లాగాను తెగింది. చెయ్యా కాదు చేయను అంతే. నువ్వు ఇలా రారా. అప్పుడు వాడు పక్కనే ఉన్న గోడౌన్లోకి పరిగెత్తాడు. నేను వెనకే లోపలికి వెళ్ళి తలుపుని, గెడని, తాళాన్ని లోపల సిత్త కొట్టి అందరూ చూస్తుండగా బయటికొచ్చి కొలాయి కింద తలకాయ పెట్టుంటావు. కరెక్ట్ గా చెప్పావు బాబు. శివ టైప్ లో ఎఫెక్ట్ ఇచ్చి దివా టైప్ లో ఫినిషింగ్. చిన్న పిల్లలకి చెప్తే భలే నమ్మకమే. అమ్మా బాబు బాబు వస్తుందిరా. రాణి నిన్ను కాదు, రాణి వచ్చింది. అబ్బా ఏమిటిది రవి? ముద్దు పెట్టద్దు, మీసాలు గుచ్చుకుంటాయని చెప్పానా? వినవేంటి? నేను వినను. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, దట్స్ ఆల్. ఆ, నువ్వు లైక్ చేస్తావు సరే, ఆ రాణి సంగతి ఏమిటి? అది నాకు పడేస్తుందేమో. వాణి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ కళ్ళలో నా కళ్ళు, నీ హృదయంలో నా హృదయం, నా ఒళ్ళో నీ తల, నీ తల్లో నీ పెట్టే పువ్వు. మరి చెవిలో? మరి జోకులేకు. సారీ, నిజం చెప్పు రవి. నాకంటే ఆ రాణి అందంగా ఉంటుందా? చెప్పు రవి. చీచి, అది పేరుకి రాని గాని చూడడానికి రాణి గారి పని మనిషిలా కూడా ఉండదు. అబ్బా ఎంత మాట అన్నాడు. నిజం వాణి. రాణికి పోటీ వాణిట. तुम मेरा रानी, मैं तेरा राजा, हमको हो जाएगा बच्चा. खलनायक खलनायकी, सितारा ज्योति चित्रा, और चांस मिला तो शिवरंजनी भी. హిందీలో లవ్ చేస్తున్నాడు. ఎవరిది? ఏ రాణి, వాణి అని తెలిసిన అమ్మాయి. తెలిసినమ్మాయా? బుద్ధి లేదు. ఎందుకు? ఎందుకేంటి? నన్ను ప్రేమించాలని చెప్పి దాంతో కురుకుతావా? అదే చీచి, అదేం లేదు, ఊరినే టైం పాస్. టైం పాస్ అంటే టైం పాస్. అబద్ధాలు అడుగు. నేనంటే నీకు ఇష్టం లేకపోతే నాతోనే చెప్పొచ్చుగా. దాంతో నా గురించి చెప్పడం ఎందుకు? రాణి, రవిని నీ కోసం త్యాగం చేస్తాను. బాధపడకే. బాధపడద్దా నిన్ను? ఏ రాణి, అమ్మో అమ్మో కట్టలు కట్టలు అయ్యో అమ్మో అబ్బో అమ్మా గడే 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 అమ్మా. మీ నాన్నగారిని సాక్ష్యం చెప్పకుండా చేశాను. ఆ రోజు నుంచి ఆయనకు కంటి నిండా కునుకు లేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? చెల్లి పెళ్లి జరుగుతుందని ఆశపడ్డావు, నమ్మి మోసపోయావు. నా కూతురు పెళ్లి కోసమే అయితే కోర్టులో నేను అలా సాక్ష్యం చెప్పి ఉండేవాడినే కాదు. మాస్టర్ చనిపోతూ సాయిరామన్ నాకు అప్పచెప్పారు. అతని పెళ్లి బాధ్యత కూడా నాదేనన్నారు. ఆ బాధ్యతతోనే నా నిజాయితీని పూడ్చిపెట్టారు. అబద్ధం ఆడకపోయినా నిజం చెప్పలేకపోయారు. అందుకే నాలో నేను కుమిలిపోతున్నాను. ఏమైనా సరే ఆ బుచ్చిబాబుని నేరస్తుడిగా నిరూపించాలి. ఎలా అయినా సరే ఈ పెళ్లి జరిపించాలి. ఆ మద్దతు జరిగినప్పుడు మీరు తప్ప ఇంకెవరు లేరా నాన్నగారు? ఉన్నారు. ఏ ప్రయోజనం? వాళ్ళు వాడికి అనుకూలంగా చెప్తారు కానీ మన తరఫున ఎలా చెప్తారు? అసలు ఎవరెవరు ఉన్నారు? డ్రైవరు, వాచ్మన్, కొడుకు ఉన్నారు. విన్సెంట్ ఒక్కడిని లేపేయమంటారా? వాడి భార్య బిడ్డలు కూడా లేపేయమంటారా? నానో,
విన్సెంట్ ఒక్కడిని మర్డర్ చేయండి. వాడే నేను మర్డర్ చేయడం చూసిన సాక్షి. ఆల్ రైట్, ఆల్ రైట్. ఏమండి తొందరగా తలపేసేయండి. నన్ను చంపద్దు. మా అయ్య గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. నీకేం భయం లేదు విన్సెంట్. ఆ బుచ్చిబాబు గారు నన్ను బతకనివ్వరు. తెలుసు, అందుకే నేను కాపాడడానికి వచ్చాను. ఇంతకీ మీరు? జడ్జి రామ్మోహన్ రావు గారు అబ్బాయిని. విన్సెంట్, మాస్టర్ని చంపేసి యాక్సిడెంట్ అని పోస్ట్మార్టం రిపోర్ట్ క్రియేట్ చేశారు. ఆయన ఎలా చనిపోయారో నీకు తెలుసు. నువ్వు కనుక సాక్ష్యం చెప్తే. బాబు సాక్ష్యం చెప్తే బుచ్చిబాబు గారు నన్ను చంపేస్తారు బాబు. సాక్ష్యం చెప్తావన్న డౌట్తోనే బుచ్చిబాబు నేను చంపాలని చూశాడు. నువ్వు గనక సాక్ష్యం చెప్తే నేను నీకు ఏ హాని జరగకుండా చూసుకుంటాను. బాబు మీరు చెప్పినట్టు నేను చేస్తే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు బాబు. కమిషనర్ గారు, గోపాలకృష్ణయ్య గారి హత్యను యాక్సిడెంట్ అని ఏసీపీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ సృష్టించారు. అది అబద్ధమని, గోపాలకృష్ణయ్య గారిని బుచ్చిబాబే కాల్చి చంపాడని ఆయన వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఆ శవాన్ని వెంటనే బయటకు తీసి రీపోస్ట్ మార్టం చేయాల్సిందిగా ఆర్డర్స్ తీసుకొచ్చారు. మిస్టర్ మధు, ప్లీజ్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు క్లోజ్ చేసిన గోపాలకృష్ణయ్య గారి కేసుని రీఓపెన్ చేయండి. ఇదిగో రామ్మోహన్ రావు గారి స్టేట్మెంట్. ఎస్ సార్. ఎస్, గోపాలకృష్ణ గారి బాడీని రీపోస్ట్ మార్టం చేయించమని కోర్టు నుంచి ఆర్డర్స్తో వచ్చారు మా నాన్నగారు. అదే యాక్సిడెంట్ కాదు, మీరే షూట్ చేసి చంపారని మీ వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం ఇచ్చాడు. ఆల్ రైట్. హలో, తండ్రి కొడుకులిద్దరు బాగా దెబ్బతిన్నట్టున్నారు. న్యాయాన్ని పూడ్చిపెట్టడం అంటే ఏమిటో కళ్ళారా చూశారుగా. ఎస్, జడ్జిగా రిటైర్ అయ్యాం. నన్ను రెచ్చగొట్టి జీవితం నుంచి రిటైర్ కావద్దు. ఏమిటి బాబు వర్షం వచ్చావు? నిన్ను నానమ్మని చూడాలనిపించింది. ట్యూషన్ నుంచి ఇటే వచ్చేసాను. అమ్మ ఇక్కడికి వస్తానంటే కొడుతుంది తాతయ్య. చక్రి, నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా వస్తే మీ అమ్మా నాన్న కంగారు పడరు? పడితే పండి, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నేను అక్కడికి వెళ్తే నన్ను కొడతారు తాతయ్య. కొట్టినా తిట్టినా అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి రాకూడదు బాబు. బిడ్డ దూరం అయితే తండ్రి ఎంత బాధపడతాడో నీకు తెలియదురా. హలో సుబ్బారావు గారా, నేను ఏసీపీ మధురు మాట్లాడుతున్నానండి. ఏం లేదండి, మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. మీ వాడికి తెలిసేమోనని. ఒక్కసారి ఇవ్వండి. బాబు, మా చక్రి ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? తెలీదా? ఏమండి, మా బిడ్డను మాకు కాకుండా చేద్దామనా? ఎవరిని అడిగి తీసుకెళ్లారు? నన్ను ఎవరూ తీసుకెళ్ళలేదు. నేనే తాతయ్య నాన్నని చూడాలనిపించలేను. తల్లిదండ్రులకు ఎలా ఎదురు సమాధానం చెప్పాలో బాగానే నేర్పించారు. కళ్యాణి,